మహిమ కలుగుగా. ఆరాధనలకు వెళ్ళిపోదాం, సమయం వేస్ట్ చేయకుండా త్వరగా ఆరాధనలకు వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూర్ణులే ఆరాధన చేయండి. కృతజ్ఞత కలవారు అందరూ కూడా బెస్ట్ దేవునికి ఇవ్వండి. బెస్ట్ దేవుని నుంచి అడుగుతారు కదా, ఆరాధన చేద్దాం. స్క్వైర్ కూడా వస్తారా? మహోన్నతుడా నీ నామం. నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందంతో ఫలించాలి. ఎలా ఫలించాలి? ఆనందంతో ఫలించాలి. జీవ జలాల ఊటైన నీ యొక్క ఓరని నాటబడాలి. ఎక్కడని నాటబడాలి? యేసు ప్రభు జీవ జల ఊటలాగా ఉన్నారు. ఆ ఊట పక్కన నువ్వు నాటబడాలి ఫలించాలంటే. ఆరాధన సిద్ధపడతారా? ఆరాధన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా. నా జీవిత
ధన్యతయున్నది, ధన్యతయున్నది. మహోన్నతుడా, 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 నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, మహోన్నతుడా, మహోన్నత. చెప్తారండి ప్రతి ఒక్కరు, మహోన్నతుడా, మహోన్నతుడా, మహోన్నతుడా. మహోన్నతుడా, 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 మహోన్నత. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి మహిమ, ఆయనకి ఇష్టమైన వారందరికీ కూడా సమాధానం అంట. భూమి మీద సమాధానం. ఎవరెవరైతే ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నారో, ఎవరెవరైతే ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నారో అందరికీ సమాధానం. మహోన్నతమైన స్థలములలో ఆయనకి మహిమ, ఆయనకి మహిమ, ఆయనకి మహిమ. సర్వోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి సమస్త మహిమ, సమస్త మహిమ, సమస్త మహిమ. మహిమకి అర్హుడు, మహిమకి అర్హుడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే, ఆయనకే చెల్లునుగాక, చెల్లునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమస్త మహిమ ఘనతకి పూజలకి ఆయన అర్హుడు. మనం అర్పించాలి ఆయనకి, నిండైన మనసుతో ఆయనకి అర్పించాలి, నిండైన మనసుతో అర్పించాలి. ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతికి ఉన్నామంటే ఆయన ఉచితమైన కృపే కదా. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం మరొకసారి. నీ సన్నిధిలో నిందారహితుడిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఎప్పుడో అప్పగించుకుంటామో అప్పుడు ఆయనకి ఇష్టమైన ఆరాధన మనం చేయగలమండి. ఏమి ఇవ్వగలరు? ఇంతకంటే ఏమైనా ఇవ్వగలరా మీరు? ఆయనకి ఇచ్చే అర్హత మీకు ఉందా అండి? దేవునికి ఏమైనా ఇవ్వగలరా మీరు? ఆయన నాకు ఈ స్థితిని ఇచ్చారు కాబట్టి నేను ఆయనకి ఇది ఇవ్వగలను. ఒక మనిషికి ఇవ్వగలవేమో నువ్వు, కానీ దేవునికి ఇచ్చే అంత అర్హత ఎవ్వరికీ లేదు. మనం ఏదైనా ఇవ్వగలమంటే ఏమి ఇవ్వగలం? ఏమి ఇవ్వగలం? ఏమి ఇవ్వగలరు? మీకు ఇవ్వడానికి ఏముంది మీ దగ్గర? ఏమంటున్నారు? నా కుమారుడా, విరిగినైన మనసు నాకు ఇష్టం, అది ఇవ్వు. కదండి, కొంచెం మనిషి గమ్మున కళ్ళలోంచి వచ్చేదేంటి? గుండె నిండా బాధ ఉందంటే ఏమొస్తుంది? కన్నీళ్ళు వచ్చేస్తాయి కదండి. కన్నీళ్ళు. కొంతమంది ఏడ్ చేస్తారు మనుషుల ద్వారా, కొంతమంది ఆపుకుంటారు, చాలా బలవంతంగా ఆపుకుంటారు. కానీ ఎవరైనా సరే ఫ్రీగా స్వేచ్ఛని ఎవరు ఇచ్చారంటే దేవుడు మాత్రమే ఇచ్చాడు. ఇగో నీ చింత యావత్తు కూడా నా దగ్గరికి, నా మీద వేయి, నేను చూసుకుంటాను, నీకు విశ్రాంతినిస్తాను. నీ చింత బాధ అంతా నా మీద వేసి అవన్నీ నేను భరిస్తాను, నీకు విశ్రాంతినిస్తాను, నీకు స్వేచ్ఛనిస్తాను. నీ చింత బాధ అంతా నా మీద వేసి. మనుషుల దగ్గరికి వెళ్ళి వేడ్చామనుకోండి, ఏమంటారు? మనిషికి దేవునికి ఉన్న తేడా, వ్యత్యాసం చెప్తున్నాను మీకు. ఏదో మన బాధ కోసం, మన పడుతున్న వేదన కోసం ఎవరైనా చాలాసార్లు ఏమనుకుంటాం, ఎవరితోనైనా చెప్పాలి అంటాం, ఎవరితోనైనా చెప్పుకుంటే బాగున్నా అనిపిస్తుంది.
ఎవరితోనైనా నాకున్న వేదన ఇదంతా ఎవరో ఒక దగ్గర చెప్పేస్తే కొంచెం నేను ఫ్రీ అయిపోతాను అంటాను. చాలామంది అంటారు ఇలా కదా, అమ్మో నా బాధ నేను భరించలేకపోతున్నాను, ఈ ఒంటరితనం, ఈ లోన్లీనెస్ నేను భరించలేకపోతున్నాను, ఇది నేను నా వల్ల కాదు అంటారు. ఎక్కడైనా ఎవరు దొరుకుతారు, ఎవరైనా ఏమ్మా అలా ఉన్నాను కానీ వెంటనే చెప్పేయాలని అంత ఆతృతతో ఉంటారు చాలామంది. ఇంకొంతమంది దాన్ని ఏం చేస్తారు, దాన్ని చులకనగా తీసుకుంటారు. ఇంకొంతమంది ఏమంటారు, ఇంకొంతమంది ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటారు కదండి. ఇమోషనల్గా బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి, ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. కొంతమంది కన్నీళ్ళు ఇతరులకి హేళనగా ఉంటాయి. కానీ ఇప్పుడు దేవుని దగ్గరికి వద్దాం. మనిషి ఇన్ని రకాలుగా ఆలోచిస్తాడు. ఒక మనిషి బాధని అర్థం చేసుకోవడానికి మనిషి ఇన్ని విధాలా ఆలోచిస్తాడు. ఇదే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే రహస్యమందు, దేవుని వాక్యం ఏమంది, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడు ఎప్పుడైనా అంటాడండి ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాడా దేవుడు? నువ్వు నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా అంటాడా దేవుడు? ఎప్పుడైనా అన్నాడు ఎవరినైనా? చెప్పండి, దేవుడు ఎప్పుడైనా అంటాడా ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు నువ్వు అంటారా? అయ్యో, దేవుడు చెప్పే మాటే ఏంటి, నీవు కన్నీళ్లు విడుచుచా నేను చూచితిని, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని అని చెప్పి హిజ్కియాతో చెప్తున్నాడు. హిజ్కియా ఒక పురుషుడు ఏడుస్తున్నాడు, విపరీతంగా ఏడుస్తున్నాడు. ఇంకా చచ్చిపోతాను నేను ప్రభా, నేను నీతిగా బ్రతికాను కదా, నేను ఎంత భక్తిగా బ్రతికాను, పోనీ నా కోసం మనుషులు చెప్పకపోవచ్చు మంచి సాక్ష్యం, పోనీ రహస్యమందు చూస్తూ నేను ఎలా బ్రతుకుతున్నానో, నా జీవితం ఏటో నువ్వు రహస్యంగా ఉండి నువ్వు చూసావు కదా, మరి నాకు ఈ జబ్బుతో నేను చనిపోవడమేనా అనేసి అంటే యేసుప్రభు అంటున్నారు, హిజ్కియా రహస్యంగా నువ్వు గోడ తట్టు ఏడుస్తున్నావు కదా, ఆ కన్నీళ్ళు నేను చూశానయ్యా అన్నాడు. కానీ హిజ్కియా నువ్వు భలే నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావు అన్నాడా? దేవుడి నోటి నుంచి ఎప్పుడు అలాంటి మాట రాదండి. ఏమన్నారు, హిజ్కియా నీకు ఇంకా ఆయుష్ పెంచుతున్నానయ్యా, నువ్వెంత నిందారహితుడిగా ఎంత భక్తిగా నువ్వు బ్రతికేవో నాకు తెలుసు, నువ్వు చనిపోవు, నువ్వు బ్రతుకుతావు. ఒక సమరయ స్త్రీ ఏడుస్తుందండి. యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క అత్తరి బుడ్డి పగలగొట్టి ఆ యొక్క జుత్తుతో ఆయన పాదాలు తుడుస్తుంది. అక్కడ ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు, ఆ పరిసయుడు ఉన్నాడు. వాళ్ళు అనుకునే ఉంటారు భలేగా ఇమోషనల్గా పడగొడుతుంది యేసు ప్రభుని అని చెప్పి. కానీ యేసు ప్రభు ఆ మాట అన్నారా? ఏమన్నారు? నీ పాపాలు క్షమించబడ్డాయి, నా పునరుద్ధాన్ని జ్ఞాపకం చేస్తూ ముందుగానే ఈమె నన్ను అభిషేకిస్తుంది. ఆ సమరయ స్త్రీ యొక్క పాపాలన్నీ పోయి ఆఖరి వరకు ఎవ్వరూ ఆయన వెంబడించలేదు. కానీ ఆ సిలువ దగ్గర ఆ యొక్క మేకులు కొట్టిన ఆ పాదాలు పట్టుకొని ఏడుస్తున్న స్త్రీలలో ఒక స్త్రీ అయ్యింది ఈమె. ఎన్ని పాపాలు చేసినా అన్నీ కొట్టివేయబడ్డా. దేని బట్టి అండి? పువ్వులు పలహారాలు ఏమైనా పట్టుకెళ్ళిందా? దేని బట్టి? కన్నీళ్ళు, విరిగి నలిగిన మనసుతో ఆమె కార్చిన కన్నీళ్ళు. నీ పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. ఏం కావాలి ఈరోజు? మనిషికి దేవునికి వ్యత్యాసం చూడాలి. మనిషి అయితే నానా రకాలుగా మాట్లాడతాడు. నీ బాధ సరిగ్గా అర్థం అవ్వదు మనిషికి. బాగా తినేవాడికి ఆకలి విలువేం తెలుస్తుంది? మంచి దమ్ బిర్యానీ తిని ఒక అడుక్కునే వచ్చి ఆకలి వేస్తుందంటే అంటారు కదా, ఎందుకంటే మనకు ఆల్రెడీ కడుపు నిండిపోయింది. నీ బాధ భరించడానికి ఈ లోకానికి ఆయన ఆల్రెడీ అనేకమైన బాధలు పడ్డారు. ఇక్కడ నీ వేదన, నీ బాధలు, నీ కన్నీళ్ళు అన్నీ ఆయనకు తెలుసు. కనుక మనం ఏం చేయాలి? మనిషి ఇలా మాట్లాడతాడు కానీ దేవుడు మాత్రం ఎప్పుడు అలా అంటూ, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. కన్నీళ్లు విడుచుచు విత్తువారు విస్తారమైన పంట కోస్తారు. దావీదుతో ఒక మంచి మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ కన్నీళ్ళు ఎక్కడున్నాయి దావీదు? నీ కన్నీళ్ళు ఎక్కడున్నాయి? పరుపు తేలిపోయినట్టు ఏడుస్తున్నాడు. పరుపు తేలిపోయింది. పురుషులు ఎంతమంది ఉన్నారండి ఇలాగా? ఎంతమంది ఉన్నారు కన్నీటి ప్రార్థన పరులైన పురుషులు? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ప్రార్థన చేయడానికి ఎంత సిగ్గు అండి. దాక్కుంటారు కదా, దాక్కుంటారు. కానీ దావీదు
కన్నీటి ప్రార్థనాపరుడట. పరుపు తేలిపోయిందట. పరుపు తేలిపోవడం వింతగా ఉంది కదా ఈ మాట. పరుపు తేలిపోవాలంటే ఎన్ని డ్రమ్ములు నీళ్ళతో ముంచితే అది పిండితే ఎంత వాటర్ వస్తుంది, అలాగా ఏడ్చాడట దేవుని సన్నిధిలో. దాన్ని చెప్తున్నాడు దేవుడు, నీ కన్నీళ్ళు ఇగో ఇక్కడ బుడ్డేలో ఉన్నాయి, నా సంచారమును నువ్వు లెక్కించితివి, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచి దాచబడి ఉన్నాయి, అవి నీ కవిలిలో కనబడును కదా, నీ కవిలిలో కనబడును కదా. నేను మొర్రపెట్టినప్పుడు నాకు సహాయం నీ దగ్గర నుంచి వస్తుంది. ఎంతమంది ఇలాంటి వారు ఉన్నారు? వచ్చాము, కూర్చున్నాము, వాక్యం అయిపోయింది, ఎంత బేగా 12 ముందే చంద ఏకి ముందే ఎంతమంది వెళ్ళిపోలా. ఇదే ఆలోచనతో ఉంటాయి ఎంత ఎవరైనా సరే. ఈరోజు ఒక బ్రతికిరిచ్చిన నాకు దేవునికి నేను ఏమి ఇవ్వగలను? కన్నీటితో ఆరాధన చేసేవారు ఎంతమంది ఉన్నారు? మరొక్కసారి దేవుని స్తుతిద్దామా? 2 చేతులు పైకెత్తి, కన్నీటికి జవాబు ఉంది, నీకు వేదన తీరిపోవును, యేసయ్యా విన్నాడమ్మా నీదు కన్నీటి ప్రార్థన. మరలా అందరూ చెప్పాలి, కన్నీటికి జవాబు ఉంది, నీకు వేదన. మనస్ఫూర్తిగా ఆరాధన చేయండి. యేసయ్యా విన్నాడయ్యా నీదు. అందుకే విలపించొద్దు అని చెప్తున్నాడు ఈరోజు ప్రత్యేకంగా. విలపించకు, దిగులందకు, భయముందకు, కలత చెందకు. ఎవరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు? మీకోసం స్పష్టంగా ఈరోజు దేవుడు ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతాడు, నేను మాట్లాడలేదు. కలత చెందకు, యేసయ్యా విన్నాడయ్యా, యేసయ్యా విన్నాడమ్మా నీదు కన్నీటి ప్రార్థన. నేను విడువను ఎడబాయనని పలికిన యేసే నీ తోడమ్మా. విలపించకు, దిగులందకు, భయముందకు, కలత చెందకు. బూడిదకు ప్రతిఫలం, బూడిదకు ప్రతిదండనగా పూదండన దేవుడు ఇస్తాడు. దుఃఖమునకు ఏమిస్తాడట? ఆనంద తైలము. ఎవరిస్తారు? ఏ మనిషి ఇవ్వగలడు? ఆరాధన చేయాలి. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలోకి వచ్చారంటే ఆయన పాదాలు కన్నీటితో కడిగి మీరు వెళ్ళాలి. బూడిదకు ప్రతిగా పూదండతో అలంకరించును నిన్ను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలముతో అభిషేకించును, ఉల్లాస వస్త్రములు ధరింపచేయును, అవమానమునకు ప్రతిగా ఘనతొందెదము, భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రము నీకు సగిన వేళ ఇది, నీకు సగిన వేళ ఇది. ఎంతమంది అండి? ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నిజంగా ఎంతమంది అండి? ఎంతమంది దేవుడు నాతో మాట్లాడుతున్నారు? నిజంగా చెప్పండి. నేను మాట్లాడండి, నేను ఒక మనిషిని ఆయన వాడుకునే ఒక ఆయుధం, ఒక పాత్ర అవ్వచ్చు, ఒక కొండ అవ్వచ్చు, ఒక కత్తి అవ్వచ్చు, ఏదో ఒక వస్తువు మాత్రమే మేము. కానీ మాట్లాడేవారు ఎవరు? మీ తండ్రి మీలో ఉండి మాట్లాడతారంట.
ఆయన మాట్లాడతారు. మేమేమీ చేయం, మేమే విధంగా మిమ్మల్ని రక్షించలేం, మీ బాధను మా మీద వెయ్యండి, మేము ఆదుకుంటాం, మీ కష్టాలు తీర్చగలం అనే రైట్స్ ఏ మనిషికి లేదు. పాపం చేసే ప్రతి మనిషి పాపియే. దేవుడు దేవుడే. దేవుడు మాత్రమే ఒక మాట ద్వారా మనిషిని బ్రతికించగలడు. నమ్ముతున్నారా? యేసయ్యా విన్నాడమ్మా నీదు కన్నీటి ప్రార్థన, కన్నీటికి జవాబు ఉంది, నీకు వేదన తీరిపోవును. యేసయ్యా విన్నాడయ్యా, యేసయ్యా విన్నాడమ్మా నీదు కన్నీటి ప్రార్థన, నేను విడువను ఎడబాయనని పలికిన యేసే నీ తోడమ్మా. విలపించకు, దిగులందకు, భయమందకు, కలత చెందకు, యేసయ్యా విన్నాడమ్మా, యేసయ్యా విన్నాడయ్యా నీదు కన్నీటి ప్రార్థన. నమ్ముతున్నారా? గట్టిగా చెప్పలు కొట్టి గమనిస్తాము. నేను ఎన్నడూ విడువను, ఎన్నడూ విడువను ఎడబాయను. హిజ్కియాతో దేవుడు చెప్తున్నాడు, కన్నీళ్ళు విడువడం నేను చూశానయ్యా. ఎవరు చూశారు? 4 గోడల మధ్యలో ఏడుస్తున్నాడు. ఏంటి నా బ్రతుకు అయిపోతాను, ఇంత నమ్మకంగా బ్రతికాను, నీతిగా బ్రతికాను, చనిపోవడమేనా? నేను చనిపోవడమేనా? మంచోళ్ళు భక్తిపరులు కూడా చనిపోతుంటారని. ఏమైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఏమంటారు వెంటనే? మనకి బోల్డ్ మంది శత్రువులు ఉంటారు కదా, అంటారు చూసారా నన్ను ఇలా అన్నారు అందుకే అయ్యింది. కానీ దేవుడు ఆ పరిస్థితి రానివ్వలేదు. హిజ్కియాని దేవుడు కాపాడాడు. దావీదుతో అంటున్నాడు, నా సంచారాలు నీ యొక్క సన్నిధిలో ఉన్నాయా, నువ్వు లెక్కించావు, నీ పుస్తకంలో రాయబడి ఉన్నాయి. మీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో ఉన్నాయా? మీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో ఉన్నాయి. ఆయన లెక్కించగలుగుతున్నాడా? కనుక మన బాధలు మనిషి అర్థం చేసుకోలేడు. మనిషిని సృష్టించిన దేవుడు మాత్రమే అర్థమవుతాయని మీకు గుర్తు పెట్టుకుంటే నిండైన మనసుతో ఆయన ఆరాధన చేయగలరు. దేవుడు మీతో మాట్లాడితే ప్రత్యేకంగా ఒకరు ప్రార్థన చేయండి, దేవుని స్తుతిస్తూ.